భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఇవాళ పవర్ హౌస్ దగ్గర ఇవాళ ఇక్కడ ధర్నా కార్యక్రమాలు, పికెటింగ్ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలో వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెక్కి ద్వారా ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తాం, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ అడుగుతామన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని అడుగుతా ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కారు కదా మీది, ఢిల్లీలో మీరే ఉంటా ఉన్నారు, ఇక్కడ కూడా మీరే ఉంటా ఉన్నారు. అందుకే ఇవాళ కరెంట్ ఛార్జీ తగ్గించకపోగా ఈ సంవత్సర కాలంలో ఇవాళ 15,485 కోట్ల రూపాయల భారాన్ని పెంచారు. ఇవాళ స్మార్ట్ మీటర్లకు సంబంధించి కూడా గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, ఇవాళ రైతులకు ఉరితాలు వేసేటువంటి స్మార్ట్ మీటర్లు వద్దు మాకు ఇవాళ ఆ రకంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ నేడేం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. అవన్నింటికి కూడా ఇవాళ మీటర్లు, స్మార్ట్ మీటర్లు బిగించబోతా ఉన్నారు. అందుకే రైతుల తరఫున మేము ముందుకు వెళ్తాం, ఇవాళ తిరగబడతాం. ఇవాళ మొత్తం అంతా కూడా స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలి. వాళ్ళు కొంత వెనక్కి తగ్గినప్పటికీ కూడా ఇవాళ అన్ని పట్టణాల్లో, నగరాల్లో ప్రధానంగా అంతా కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు, అదేవిధంగా అంగళ్లకు, పరిశ్రమల కేంద్రాలకు, అదేవిధంగా పోలీస్ ఆఫీసులకు, మొత్తం అంతా కూడా గృహ వినియోగదారులకు 50% ఇప్పటికే పూర్తి అయినాయి. అందుకే మేము మనవి చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం ఆలోచించాలి, పెంచిన కరెంట్ ఛార్జీలు ఉపసంహరించాలి, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలి. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అదేవిధంగా అదానితో ఒప్పందం చేసుకుంటే గత ప్రభుత్వం దానిపైన సమీక్ష చేయాలి చంద్రబాబు నాయుడు. సెక్కి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి. 1.99 పైసలకే కరెంటు దొరుకుతూ ఉంటే 2.49 పెట్టారు. అదనంగా 2.21 పడుతుంది. ₹4.70 యూనిట్ పైన ధర పడతా ఉంటే ఏ రకంగా మీరు ఒప్పందాలు చేసుకుంటారు అంటా ఉన్నా. అదేవిధంగా 25 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకున్నారు. 1,26,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది ప్రజలపైన. అందుకే వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా అనంతపురం నగర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ పవర్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అదానితో ఒప్పందం చేసుకొని దాదాపు రాష్ట్ర ప్రజలపైన 1,10,000 కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుంటే రైతులకు, అదేవిధంగా వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీని మేము అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారు అన్నారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పారు. మరి ఇప్పుడు అధికారం పోయింది వైఎస్ఆర్ పార్టీది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది. మరి ఎక్కడ చూసినా దొంగ మాటుగా ఈరోజు ఇళ్ళకి రాత్రిపూట్ల దొంగలు ఎట్లా వస్తారో ఆ విధంగా అదాని గ్రూప్స్ వాళ్ళు వచ్చి ఇళ్ళకి, షాపులకి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. 1,000 రూపాయలు వచ్చే వాళ్ళకి 1,500 వస్తుంది, 500 రూపాయలు వచ్చే వాళ్ళకి 1,000 రూపాయలు వస్తుంది. మన ఈ మధ్య కాలంలో విద్యుత్ శాఖ మంత్రి ప్రజలు నిలదీస్తే మా ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, మాకు విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయంటే మరి విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారు మీకు ఎట్లా వస్తున్నాయమ్మా ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారా అని విద్యుత్ శాఖ మంత్రి అడుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో అధికార మొద్దు నిద్ర ఏ విధంగా కొనసాగుతుందో అదాని కాళ్ళకు మోకాళ్ళకు ఒత్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము తలొంగి ఈరోజు అదాని మీటర్లు దొంగచాటుగా బిగిస్తుంది. వెంటనే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ప్రజలపైన భారం వేసినటువంటి 14,800 కోట్ల రూపాయలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే తల్లికి వందనం అని చెప్పేసి 9,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు పిల్లల చదువులకు వేసామన్నారు. ఓపక 9,000 కోట్లు వేశారు, ఓపక 14,585 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీరు భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడికెక్కడ ఆందోళన చేస్తాం, ఉద్యమిస్తాం, పగలు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.